హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, ఇదైతే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఇంటర్లింక్ గురించి మీరు తెలుసుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ వీడియోలో నేను చెప్పబోయే కొన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఇంటర్లింక్ సభ్యుడు చూడవలసినటువంటి వీడియో ఇది. కాబట్టి ఈ వీడియోలో మీకున్నటువంటి డౌట్స్ అన్నిటికీ కూడా చాలా క్లియర్గా అయితే క్లారిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. అంతేకాకుండా నేను నిన్న పోస్ట్ చేసినటువంటి వీడియోలో టార్గెట్ 100 కోట్లు అని చెప్పాను కదండి. దానికి సంబంధించి చాలామంది మిస్అండర్స్టాండింగ్ అయితే చేసుకున్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నేను ఆఫ్టర్నూన్ అయితే ఒక పోల్ అనేది పెట్టాను, కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టాను అనమాట. దాని కింద కామెంట్స్ అడగమన్నానండి మీకు ఉన్నటువంటి డౌట్స్. అవన్నీ కూడా చాలామంది ఎక్కువగా రిపీట్గా అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే నేను ఇప్పుడు తీసుకొని వాటి గురించి చెప్తాను. అంతేకాకుండా బాగా హల్చల్ అవుతున్నటువంటి యూట్యూబ్లో ఒక హిందీ యూట్యూబర్ అయితే ప్రతి పాయింట్ గురించి ఇంటర్లింక్ సంబంధించి ఎన్ని కోణాల్లో నెగిటివ్గా చూడాలో అన్ని విధాలుగా నెగిటివ్గా అయితే చెప్తున్నాడు. వాటి గురించి నేను క్లారిఫికేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తానండి. ప్రతి పాయింట్ కూడా మాట్లాడటం అయితే జరుగుతుందనమాట. కాబట్టి వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నిన్న మాట్లాడినటువంటి ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. నిన్న వీడియోలో నేను ఏం చెప్పానంటే, కమ్యూనిటీ ఇంటర్లింక్కి సంబంధించి 100 కోట్ల కమ్యూనిటీ అనేది ఎప్పటికైనా సరే కంప్లీట్ అవ్వాలని చెప్పేసి ఇంటర్లింక్ CEO సార్ అయితే మనకి చెప్తున్నారని అయితే చెప్పాను. కానండి లిస్టింగ్ టార్గెట్ అది అని అయితే నేను 2 సింక్ అయితే చేసి చెప్పలేదండి. ఈ విషయం చాలామంది అయితే మిస్అండర్స్టాండింగ్ అయితే చేసుకున్నారు. కాబట్టి నేను మళ్ళీ క్లారిఫికేషన్ అనేది మీకు ఇస్తున్నాను. అంటే మనకి కేవీ సార్ అయితే ఒక పోస్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. నేను స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ప్రతి విషయం కూడా నేను ప్రూఫ్తోనే చూపిస్తానండి ఈ వీడియోలో. కాబట్టి అందుకే నేను ఇంత ఇంపార్టెంట్ వీడియో అని అయితే చెప్తున్నాను. మనకి ఇక్కడ కేవీ సార్ ఏం చెప్తున్నారంటే, ఇది మనకి ITLX వ్యాలెట్కి సంబంధించి పోస్ట్ చేశారనమాట. దాంట్లో మనకి లిస్టింగ్కి సంబంధించి చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ పూర్తిగా ధృవీకరించబడిన నిజమైన మానవ వినియోగదారులను సాధించండి అని అయితే చెప్తున్నారు. అంటే ఇక్కడ చూసుకుంటే లిస్టింగ్ టైంకి మనకి 10 మిలియన్ అని అవుతున్నారనమాట. 10 మిలియన్ అన్నారు కానీ 100 crores అని అయితే అనలేదు కదండి. 100 crores అని అందెప్పుడు ఎప్పటికైనా సరే, అంటే కొన్ని వందల సంవత్సరాలకైనా సరే ఒక 100 crores ఎవరైతే ఉంటారో ఈ భూమి మీద వాళ్ళందరినీ కూడా ఇంటర్లింక్లోకి తీసుకురావాలని ఒక డ్రీమ్ అయితే ఉందని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. కానీ లిస్టింగ్ టైంకి అయితే 100 crores కాదు అని అయితే ఇక్కడ మనం గమనించాలన్నమాట. ఇక్కడ లిస్టింగ్ టైంకి ఎంత అవ్వాలో కూడా మనకి టార్గెట్ అయితే చెప్పేశారు పోస్ట్లో. ఇక్కడ ఎంత చెప్తున్నారండి, 10 మిలియన్. 1 మిలియన్ అంటే ఎంత, అక్కడ 10 లక్షలు. 10 మిలియన్ అంటే 1 crore. 1 crore కనుక టార్గెట్ రీచ్ అయినట్లయితే ఖచ్చితంగా మనకి లిస్టింగ్ అనేది త్వరగా అయిపోతుంది అనమాట. అందుకే మనం చేయాల్సింది ఏంటంటే, ఈ లోపల రిజిస్ట్రేషన్ అనేది, అంటే రిజిస్ట్రేషన్స్ రెఫర్ చేయాలన్నమాట. ఎక్కువ మందిని ఇంటర్లింక్లోకి తీసుకురావాలండి. నేను దీని గురించి ఆ వీడియోలో కూడా చెప్పాను. కాబట్టి ఇదైతే గమనించండి. కాబట్టి క్లియర్ అయితే అయింది కదండి. మనకి మార్చి టైంకి 10 మిలియన్ అయితే కంప్లీట్ అవ్వాలి. ఒకవేళ టార్గెట్ దగ్గరలో ఉన్నా సరే, అటు ఇటుగా అయినా సరే మార్చిలో లిస్టింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా అయితే ఉందన్నమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు లిస్టింగ్ అవ్వడానికి ఎందుకు ఇట్లా క్లూలు ఇస్తున్నారు అనేది కూడా చూద్దాం. క్లూలు కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. నేను నిన్నటి పోస్ట్లో పాలీ మార్కెట్కి సంబంధించి, అంటే మొన్నటి పోస్ట్లో చెప్పానండి, పాలీ మార్కెట్కి సంబంధించి మన ఇంటర్లింక్కి సంబంధించి బ్యానర్ ఇట్లా స్క్రోల్ అవుతుంది కదా, దాంట్లో ఇంక్లూడ్ చేశారంటే మనకు ఒక లిస్టింగ్కి దగ్గరలో ఉందని చెప్పేసి క్లూ ఇవ్వడమే అనమాట అది. కాబట్టి మనకైతే మార్చిలోనే లిస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా అయితే ఉంది. ఇదైతే గమనించండి. నెక్స్ట్ వచ్చేసి చాలామందికి అయితే చాలా డౌట్స్ ఉన్నాయని అయితే కొన్ని డౌట్స్ అయితే అడిగారనమాట. వాటి గురించి కూడా ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, ITL టోకెన్స్ ఎప్పుడు లాంచ్ అవుతాయి అని అయితే అడుగుతున్నారండి. ITL టోకెన్స్ అంటే ఏంటండి, మనకు అక్కడ ప్రాసెస్ అనేది ఉంటుందని అయితే చెప్పాను కదా. ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ని తర్వాత వెరిఫై చేసిన తర్వాత కాయిన్స్గా కన్వర్ట్ అవుతాయి. ఇవన్నీ ప్రాసెస్ జరగాలంటే లిస్టింగ్ అయితే అవ్వాలి. లిస్టింగ్ అయిన తర్వాతే మనకి కాయిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనేది గమనించండి. నెక్స్ట్ ఇక్కడ ఏం అడుగుతున్నారంటే, ఇంటర్లింక్కి సంబంధించి ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది, ప్రైస్ ఎంత ఉండొచ్చు, 20K ITLG కాయిన్స్ ఉంటే ఎన్ని కాయిన్స్కి మన ITLగా కన్వర్ట్ అవుతాయి అని అయితే చెప్తున్నారనమాట.
ఇక్కడ నేను దీనికి సంబంధించి క్లారిటీగా మీకు ఒక వీడియో కూడా చేశానండి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రతి ఒక్కళ్ళు కూడా చెక్ చేయండి. ఎందుకంటే అది ఆ రేషియో కనుక మనకు అర్థం కాకపోతే లిస్టింగ్ తర్వాత కూడా చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతాం అనమాట. ఇది ఇంటర్లింక్లో ఎవరైతే మైనింగ్ చేసుకుంటుంటారో వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూస్ఫుల్గా, కాబట్టి మిస్ అవ్వకుండా చూడండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీ దగ్గర ఒక 20K టోకెన్స్ ఉన్నాయనుకోండి, లిస్టింగ్ టైంకి మీకు ఒక 20K దగ్గరలో అమౌంట్ కూడా రావచ్చు అని అయితే మీరు గమనించండి. అది ఒకసారి మాత్రమే కాదు, లైఫ్ టైంలో ఒకసారి మాత్రమే కాదు, ప్రతిసారి ఒక 2 మంత్స్కి ఒకసారి కానీ, 3 మంత్స్కి ఒకసారి కానీ, 6 మంత్స్కి ఒకసారి కానీ ఇలా రిలీజ్ అవుతూనే ఉంటాయి. లైఫ్ టైము మీ దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ని బట్టి మీకు వచ్చే అమౌంట్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇదైతే గమనించండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే గేమ్స్ ఆడితే హెచ్సిఏ స్కోర్ అనేది పెరుగుతుందని అయితే అడిగారండి. ఖచ్చితంగా హెచ్సిఏ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. కానీ మనకి కరెక్ట్ నెంబర్ డిజిట్ అనేది ఇక్కడ కనిపించట్లేదు. దానికి సంబంధించి అప్డేట్స్ జరుగుతున్నాయని ప్రతి విషయం కూడా మనకి క్లారిటీగా అయితే ఎప్పటికప్పుడు కేవీ సార్ అయితే చెప్తున్నారు, ఏ అప్డేట్ అయినా సరే. కాబట్టి ఇదైతే గమనించండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కేవీ సార్ ఎవరు అని అయితే అడుగుతున్నారండి. నేను చెప్పాను, కేవీ సార్ అంటే ఇంటర్లింక్ కో ఫౌండర్ అనమాట. కాబట్టి ఇదైతే గమనించండి. నెక్స్ట్ హెచ్సిఏ స్కోర్ ఫస్ట్ మాది 7K అలా ఉండేది, తర్వాత 700కి పడిపోయింది అని అయితే చెప్తున్నారు. దీని గురించి మనకైతే కేవీ సార్ కూడా చెప్పారండి. హెచ్సిఏ స్కోర్ అయితే ప్రెజెంట్ అప్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతూ ఉంటే ఆ డిజిట్స్ అనేవి కరెక్ట్గా లేవు, దాని గురించి వర్క్ అనేది జరుగుతుంది, త్వరలోనే అప్డేట్ అనేది అవుతుందని అయితే మనకి చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఒక 1 వీక్లో కానీ 2 వీక్స్లో కానీ అది కంప్లీట్ అవుతుంది, అప్పుడు మనకి కరెక్ట్గా అక్కడ కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్లింక్ వ్యాలెట్లో మనీ ఎలా యాడ్ చేయాలని అయితే ఇక్కడ అడుగుతున్నారండి. ఎలాగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అమౌంట్ని, అమౌంట్ అంటే INR కదండి, నేను చెప్పేది డాలర్స్ గురించి. USD ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది నేను ITLX వ్యాలెట్ ఫుల్ గైడ్ అని చెప్పేసి ఆ వీడియోలో అయితే చెప్పాను, ట్రాన్స్ఫర్ కూడా చేశానండి. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్లింక్కి KYC ఉంటుందా, ఎలా చేసుకోవాలని అయితే అడుగుతున్నారండి. ఇక్కడ KYC అన్నా సరే, వెరిఫికేషన్ అన్నా ఒకటేనండి. మనం స్టార్టింగే ఎప్పుడైతే మన ఇంటర్లింక్ యాప్ని అయితే ఓపెన్ చేసుకుంటామో, క్రియేట్ చేసుకుంటామో, అప్పుడే మన ఫేస్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది కదా. స్టార్టింగే మనమైతే KYC కంప్లీట్ చేసేసుకున్నట్టే. కాబట్టి ఇదైతే గమనించండి. ఇప్పటి వరకు మీరు అడిగినటువంటి మెయిన్ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చెప్పేశాను. ఇప్పుడు హిందీలో ఒక యూట్యూబర్ అయితే ఇంటర్లింక్ గురించి కావాలని ఇలాగా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారండి. ఆయన ఏమేమి విషయాలు చెప్తున్నారు, దానికి సంబంధించి అసలు ప్రూఫ్స్ ఉన్నాయా లేదా అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. నేను ఇక్కడ ఆ హిందీ యూట్యూబర్ది అయితే నేను నేమ్ మెన్షన్ చేయట్లేదు, ఛానల్ నేమ్ కూడా చెప్పట్లేదు, కానీ ఆయన చెప్పినటువంటి పాయింట్స్ మాత్రమే నేనైతే మాట్లాడుతున్నాను. ఇదైతే గమనించండి. ఆయన ఏం చెప్తున్నారంటే ఇంటర్లింక్ సంబంధం లేదు, ఎవరు కూడా దీని గురించి జెన్యున్గా అనుకోవట్లేదు, అందుకే సరిగ్గా మైనింగ్ కూడా చేసుకోవట్లేదు అని అయితే చెప్తున్నారు. అందుకోకుండా జనాలను బాగా ట్రాప్ చేసి హెచ్సిఏ స్కోర్ని అయితే తీసుకొచ్చారు, తెలివిగానైతే చెప్తున్నారనమాట. దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నిజంగా ఇంటర్లింక్ గురించి ఎవరికి ఇంట్రెస్ట్ లేకపోతే ఇంత ఫాస్ట్ గ్రోత్ ఎందుకు వస్తుందండి? ఇంటర్లింక్ స్టార్ట్ అయిన రోజుల్లోనే చాలా ఫాస్ట్గా గ్రో అయ్యి 2 వీక్స్లోనే చాలా వరకు టార్గెట్ అనేది రీచ్ అయిందని చెప్పుకోవాలి. ఇక్కడ చూసుకుంటే 1 మిలియన్ వరకు ఇక్కడ కమ్యూనిటీ రావడం అయితే జరిగింది. వాళ్ళందరూ కూడా నమ్మకం లేకుండానే వచ్చారా. అందుకోకుండా ఎంతో ఫాస్ట్గా 4 మిలియన్ కూడా కంప్లీట్ చేసుకొని ఈ డిసెంబర్లో 5 మిలియన్కి దగ్గరలో అయితే ఉన్నారనమాట. కాబట్టి ఇంతమంది నమ్ముతున్నారు కాబట్టి నమ్మకం లేకుండానే ఇంత కమ్యూనిటీ అనేది గ్రో అవుతుందా అంటే అసలు కాదు. ఇదంతా ఏంటంటే ఏదైతే ట్రెండింగ్లో ఉందో, ఏదైతే ఎక్కువ మంది నమ్ముతున్నారో దాని గురించి నెగిటివ్గా వీడియోస్ చేస్తే వాళ్ళని ఇలాగా ప్లాన్ చేసి మరీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ హెచ్సిఏ స్కోర్ అనే ఒక ట్రాప్లోకి తీసుకొస్తున్నారని అయితే చెప్పారు కదా. మనకి స్టార్టింగ్లోనే హెచ్సిఏ స్కోర్ గురించి ఏం చెప్పలేదు కదండి. దాని గురించే చూసి హెచ్సిఏ స్కోర్ ఉంటుందని ఇంటర్లింక్లోకి రావడానికి వచ్చిన తర్వాత మొన్న మధ్యన మనకి హెచ్సిఏ స్కోర్ గురించి తెలిసింది, కానీ స్టార్టింగే ఇంటర్లింక్లో హెచ్సిఏ స్కోర్ ఉంటుంది, దీనివల్ల మీకు డబ్బులు వచ్చేస్తాయని అయితే ఎవరు చెప్పలేదు కదా. కాబట్టి ఇదైతే గమనించండి. హెచ్సిఏ స్కోర్ వల్లే వచ్చారంటే ఇది మాత్రం రాంగ్. ఇంకా నెక్స్ట్ ఆయన ఏం చెప్తున్నారంటే తెలివిగా జనాల్ని బలవంతంగా ట్రేడింగ్ కాన్సెప్ట్లోకి తీసుకొచ్చారు, తప్పనిసరిగా ట్రేడింగ్ చేయాల్సిందే అని కండిషన్ పెట్టారు అని అయితే చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం.
హెచ్సిఏ స్కోర్ పెరగాలన్నా సరే, హెచ్సిఏ స్కోరే కాదండి అసలు, అది పక్కన పెట్టేద్దాం. ట్రేడింగ్ చెయ్యాలి అని ఏమన్నా రూల్ అనేది పెట్టారా అంటే అస్సలు కాదు. అలా రూల్ పెడితే ఇంతమంది ఇప్పటి వరకు కూడా మైనింగ్ అనేది ఆపేసేవాళ్ళు అనమాట, కంటిన్యూ చేసేవాళ్ళ కాదు. ప్లస్ అంతేకాకుండా రూల్ పెట్టారు కదా, రూల్ పెట్టినప్పుడు అందరూ పాటించాలి కదండి. మరి ఎవరు పాటించట్లేదు ఏంటి? ఎక్కడో ఒకళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రేడింగ్ చేసుకుంటున్నారు, కానీ అందరూ ట్రేడింగ్ చేయాలని అయితే రూల్ అనేది లేదనమాట. ఇదైతే గమనించండి. ఈయనకి సరైన బేసిక్ నాలెడ్జ్ లేకుండా కన్ఫర్మ్ చేసేస్తున్నాడు అనమాట. అంటే ట్రేడింగ్ చేసేయాలని అంటున్నారు అని ఈయనకి కన్ఫర్మ్ కూడా చేసేసుకుంటున్నాడు. ఇంకా తెలివిగా బర్నింగ్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. దీనివల్ల టోకెన్స్ జనాలకి వెళ్ళవు అని అయితే చెప్తున్నారనమాట. ఈ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే బర్నింగ్ కాన్సెప్ట్ మన మంచి కోసమే తెచ్చారని మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ తీసుకురాకపోతే టోకెన్స్కి ఒక వాల్యూ అనేది ఉండదండి. మన కాయిన్స్, మన టోకెన్స్ ఎప్పటికప్పుడు బర్న్ అవుతాయేమో అనే భయంతో మనం ఎక్కువ టోకెన్స్ని సంపాదించుకోవడానికి అయితే ట్రై చేస్తాము. ఇంకా ఇలాంటి రూల్స్ పెట్టడం వల్ల యాక్టివ్గా ఉంటారనమాట ఎక్కువ మంది. అంతేకాకుండా జెన్యున్గా ఏ ప్లాట్ఫామ్ అయితే ఉంటుందో దాంట్లోనే ఇలాంటి రూల్స్ పెట్టడం అయితే జరుగుతుంది. ఎలాంటి రూల్స్ లేకుండా మీరు ఎన్నైనా సంపాదించుకోండి, ఒక్కడు కూడా పోవు అని ఒకవేళ ఏదన్నా సంస్థ చెప్పినట్లయితే దాన్ని అయితే మీరు అస్సలు నమ్మొద్దు. ఒకవేళ ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారే నిజంగా జనాలకి టోకెన్స్ రాకుండా చేద్దామని అనుకుందాం, ఎంతమందికి పోతున్నాయండి ఇలా బర్న్ అయ్యి? మొత్తం పోవాలి కదా. అలా అనుకుంటే ఎవ్వరికి రాకూడదు కదా. ఏదో కొంచెం అక్కడక్కడ కొంతమంది యాక్టివ్గా లేక వాళ్ళకి మాత్రమే బర్న్ అవుతున్నాయి ఏంటి? మరి మిగతా వాళ్ళకి కూడా అవ్వాలి కదండి, ఏదో ఒక రీజన్ చెప్పేసి. మరి దీని గురించి కూడా చెప్పాలి కదా మీరు. నెక్స్ట్ వచ్చేసి ఆ వీడియోలో నేను టైం జోన్ చెప్తాను చూడండి మీకు, 7:07. ఆ టైంలో ఆయన ఏం చెప్పాడంటే ఒక ఫోటో చూపించి అసలు ఇంటర్లింక్కి ఒక అడ్రస్ అనేది కూడా లేదు, కావాలంటే సెర్చ్ చేసి చూపిస్తాను చూడండి అని చెప్పేసి గూగుల్లో ఒక ఇమేజ్ కూడా నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి. ఆ ఇమేజ్ కూడా అయితే ఆయన చూపించాడనమాట. దీని గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి కేవీ సార్ ఎప్పుడు కూడా ఇంటర్లింక్ అడ్రస్ ఎక్కడుంది, ఎక్కడ ఆఫీస్లో ఉన్నాయి, అది ఇది అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు. ఇంకో విషయం ఏంటంటే కొన్ని లీగల్ విషయాలు ఏవైతే ఉంటాయో ఇంటర్లింక్కి సంబంధించి అన్నీ కూడా పబ్లిక్గా అందరికీ చూపించుకోకూడదు కూడా కొన్ని రూల్స్ ప్రకారం. ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ని పట్టుకొని ఇవే పెద్ద రీజన్స్గా వీళ్ళు చెప్పడం, ఇంకా కొంతమంది నమ్మడం, ఇవన్నీ కూడా చేస్తున్నారండి. కాబట్టి ఇలాంటి ట్రాప్ నుంచి, ఇంటర్లింక్ కాదు ట్రాప్, ఈ వీడియో అనమాట, ఇలాంటి ట్రాప్స్ నుంచి ఎవ్వరు కూడా ట్రాప్లో పడకుండా ఉండాలనేది ఈ వీడియో ఉద్దేశం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఆసియా నుంచి అకౌంట్ ఆపరేట్ చేస్తూ ఉంటారు. యూజర్స్ పెరిగే కొద్దీ వాళ్ళ స్థావరం అమెరికాకు మార్చారని చెప్తున్నారు అనమాట. అంటే అసలు ఇంటర్లింక్ మన ఇండియాలో వాళ్ళే కావాలని చేస్తున్నారు, ఎక్కడో ఫారినర్స్ వేరే దేశం నుంచి కాదని అయితే చెప్తున్నారు అనమాట. ఈ విషయం గురించి మన ఇండియాలోనే ఉందా అని అయితే చెప్తున్నారు కదండి. మరి ప్రూఫ్ కూడా పెట్టాలి కదా. ఎలాంటి ప్రూఫ్ లేకుండా కావాలని కొన్ని విషయాలని తీసుకొచ్చి ఖచ్చితంగా జనాల మీద రుద్దటం అంటే ఇదే అనమాట. ఇంకంతేకాకుండా ట్విట్టర్ అకౌంట్స్ని మొన్న హ్యాక్ చేశారని, తెలివిగా మెసేజ్ హ్యాక్ చేశారని అయితే చెప్తున్నారు. మొన్న హ్యాక్ చేసింది ట్విట్టర్ అకౌంట్సా అండి? ఎక్కడే అర్థమైపోతుంది. సరైన గైడెన్స్ కూడా చెప్పే విధానం కూడా ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్తున్నారనేది ఇక్కడే అర్థమైపోతుంది మనకి. మొన్న హ్యాక్ చేసింది ట్విట్టర్ అకౌంట్సా? ఒకవేళ ట్విట్టర్ అకౌంట్స్ అయితే మనకేమైనా ఇబ్బంది ఉంటుందా అండి? కాదు కదా. ఇంటర్లింక్ అకౌంట్స్ గురించి హ్యాకింగ్ జరిగిందని చెప్పేసి మనకి ఇలా చెప్తున్నారు, కానీ ట్విట్టర్ అకౌంట్స్ అని ఎక్కడ కూడా చెప్పలేదు. ఈ పాయింట్ కూడా ఈయన రాంగ్గా చెప్పడం అయితే జరిగింది. ఇంకా మెయిన్ టాపిక్ చూసుకుంటే రోజుకో మాట చెప్తున్నారు, రోజుకో కొత్త న్యూస్. మీరు మొదట లిస్ట్ చేయండి, అప్పుడు కానీ జనాలు నమ్మరు. ఆల్రెడీ పైకాయిన్ లిస్టింగ్ అయిపోయింది, మార్కెట్లో కూడా ఉంది కాబట్టి మనం నమ్మొచ్చు అని అయితే చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూసుకుంటే చాలా సింపుల్ పాయింట్ అనమాట ఇది. పైకాయిన్ కూడా ఒకప్పుడు ఇలాగే మైనింగ్ చేసుకున్నారు కదండి, దానికైతే ఇంకా చాలా టైం పట్టిందనే చెప్పుకోవాలి మనకి. ఇక్కడ ఇంకా సప్లై కూడా చాలా ఎక్కువ, కమ్యూనిటీ కూడా చాలా ఎక్కువ. ఇంటర్లింక్తో పోలిస్తే పైకాయిన్ టైం కూడా ఎక్కువ తీసుకుంది లిస్టింగ్ అవ్వడానికి. చాలామంది మైనింగ్ చేసుకుని చాలా కాయిన్స్ని సంపాదించుకున్నారు. లిస్టింగ్ అయిన తర్వాత డబ్బులు కూడా తీసుకోవడం అయితే జరిగింది. దేనికైనా సరే లిస్టింగ్ అవ్వడానికి టైం అనేది ఖచ్చితంగా పడుతుంది కదండి. అదేవిధంగా మన ఇంటర్లింక్ ఫాస్ట్గా గ్రో అవుతూ లిస్టింగ్కి దగ్గరలో కూడా ఉంది. అయినా సరే లిస్టింగ్ చేయండి అని అయితే చెప్తున్నారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఒక టార్గెట్ అనేది ఉంది. ఆ టార్గెట్ కంప్లీట్ అయిపోతే వెంటనే లిస్టింగ్ అనేది అవుతుందని అయితే మనం చెప్పుకున్నాం కదా.
అదేవిధంగా పైకాయిన్కి కూడా ఒక టార్గెట్ అనేది ఉంది కాబట్టి టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత లిస్టింగ్ అయితే అయింది. అలాగే మన ఇంటర్లింక్ కూడా అవుతుంది. ఖచ్చితంగా ఈ హిందీ వాళ్ళే మళ్ళీ పాజిటివ్గా వీడియో అనేది చేస్తారనమాట. అది ఈ ఛానల్ వాళ్ళనే నేను పర్సనల్గా చెప్పడం అయితే జరుగుతుందండి. ఇదైతే గమనించండి. రోజుకో మాట చెప్తాడు, డిఏఓ అంటాడు, ట్రెజరీ అంటాడు, లిస్టింగ్ అంటాడు అని అయితే చెప్తున్నారనమాట. నెక్స్ట్ కేవీ సార్ రకరకాల మాటలు చెప్తారంట. కేవీ సార్ ప్రతి విషయాన్ని కూడా మనకి రెగ్యులర్గా ఎందుకు పోస్ట్ చేస్తున్నారండి? దాంట్లో అసలు మనకి ఎంతవరకు వచ్చింది, ఏం జరుగుతుంది అనేది మనకి తెలియజేయడానికే కదా. దాంట్లో కూడా వీళ్ళు నెగిటివ్గా వెతుక్కుంటున్నారంటే పాజిటివ్లో కూడా నెగిటివ్గా చూసే క్యాండిడేట్స్ అంటే వీళ్ళని చెప్పుకోవాలి. డిఏఓకి సంబంధించి అది పాజిటివే, దాంట్లో కూడా నెగిటివ్. నెక్స్ట్ ట్రెజరీకి సంబంధించి మన ఇంటర్లింక్లో కొన్ని సంస్థలు, బాగా పేరున్నటువంటి సంస్థలు వాళ్ళ ట్రెజరీని ఇక్కడ వాళ్ళు దాచుకుంటున్నారని చెప్పడానికి కూడా దాన్ని కూడా నెగిటివ్గా ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మాతో కంపెనీస్ టైఅప్ అవ్వబోతున్నాయి, అయ్యాయి అని అయితే చెప్తున్నారు, కానీ యాడ్స్ ఎందుకు చూపించడం లేదని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట. టైం వచ్చినప్పుడు ఏ వర్క్ అయినా అవుతుందండి. టైం అనేది ఇవ్వాలి దేనికైనా సరే. టైం ఇవ్వకుండా కంగారు పడితే పనులేమి అవ్వవు. నెక్స్ట్ ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే లిస్టింగ్ అవ్వదు, ఇంటర్లింక్ అంతా మోసం అని అయితే చెప్పేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. లిస్టింగ్ అవ్వకపోతే మనకంటే ఎక్కువ నష్టం జరిగేది కేవీ సార్కే అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయట్లేదండి. జస్ట్ ఒక 2 నిమిషాలు మైనింగ్ చేసుకుంటూ ఉన్నాం ప్రతిరోజు కూడా. కానీ కేవీ సార్ చాలా అమౌంట్ని దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. ప్లస్ షేర్ కూడా చూసుకుంటే లిస్టింగ్ తర్వాత ఆయనకి సపరేట్గా షేర్ అనేది ఉంటుంది ఇంటర్లింక్లో. ఇన్ని టోకెన్స్, ఇన్ని కాయిన్స్ అని చెప్పేసి. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి టోకెన్స్ అన్నిటిలో కూడా ఒక 40%, 50% ఆయనకు ఒక్కడికే కూడా చెందుతాయి. కాబట్టి లిస్టింగ్ అవుతేనే అవన్నీ కూడా జరుగుతాయి, వాటికి వాల్యూ అనేది ఉంటుందనేది గమనించాలి. లిస్టింగ్ అవ్వకపోతే కేవీ సార్కి కూడా చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా లిస్టింగ్ అవుతుందండి. ఎందుకు అవ్వదు? ఇప్పుడు పైకాయిన్ చూసుకుంటే పైకాయిన్ కానీ ఇంకా ఏవైతే ఫ్రీ మైనింగ్ యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా లిస్టింగ్ అయ్యాయి, చాలామంది అమౌంట్ కూడా తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన ఇంటర్లింక్ ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుంది, రోజు రోజుకి పాజిటివ్ వైబ్స్తో ముందుకు వెళ్తుంది. కాబట్టి లిస్టింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. నెక్స్ట్ మీ దగ్గర ఎన్ని టోకెన్స్ ఉన్నా సరే మీకు తక్కువ రేషియోనే ఇస్తాడు లిస్టింగ్ తర్వాత అని అయితే చెప్తున్నారు. మన ఇంటర్లింక్లోనే కాదండి, ఎక్కడైనా సరే మీరు చూసుకోండి, చాలా తక్కువ రేషియోలోనే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అందరికీ ఒకేసారి అన్ని టోకెన్స్ని కాయిన్స్గా కన్వర్ట్ చేసి ఇచ్చేస్తే అన్నీ కూడా అమ్మేస్తారు కదా అందరూ. వాళ్ళకి డబ్బులు మొత్తం అన్నీ తీసేసుకోవాలనే ఉంటుంది కదా. అలా అందరూ చేసినప్పుడు ఒకేసారి మొత్తం అసలు వాల్యూనే లేకుండా పోతుందండి. అలా అవ్వకుండా ఉండాలంటే ఇంత రేషియో ప్రకారంగా రిలీజ్ చేస్తూ ఉండాలి, అవి మనం తీసుకుంటూ ఉంటాం. అది కరెక్ట్ పద్ధతి. ఇలా ఎవరు కూడా ఒకేసారి రిలీజ్ అయితే చేయరు. కాబట్టి ఇదైతే గమనించండి. ఓవరాల్గా వీటి గురించి చెప్పడం అయితే జరిగిందనమాట. ఇంకా లాస్ట్లో ఒక పాయింట్ చెప్పి నేను ఈ వీడియో టాపిక్ అనేది ముగిస్తాను. గూగుల్తో టైఅప్ అవ్వలేదు అని అయితే చెప్తున్నారనమాట. మనం ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించి ప్రూఫ్ గూగుల్లో ఇక్కడ నేను చెప్పింది అయితే సెర్చ్ చేసి చూడండి. ఇక్కడ సెర్చ్ చేసి చూస్తే ఇక్కడ ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది ఉంది కదా, ఇదే ప్రూఫ్. మీరు ChatGPTనైనా అడగొచ్చు. ఈ వెబ్సైట్లో ఎవరి పార్ట్నర్షిప్స్ అనేవి ఉన్నాయి, ఇంకా ట్రెజరీకి సంబంధించి కానీ, ట్రేడింగ్కి సంబంధించి కానీ, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కానీ మొత్తం డీటెయిల్స్ అనేవి ఈ వెబ్సైట్లో అయితే ఉంచుతారనమాట. కాబట్టి మన ఇంటర్లింక్ గురించి కూడా ఇక్కడైతే ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇంక్లూడ్ చేశారంటే మనం నమ్మొచ్చు. ఇదైతే గమనించండి. ఎప్పుడు కూడా ఇంటర్లింక్కి సంబంధించి నెగిటివ్గా ఎవరు ఏం చెప్పినా సరే మీరు సైలెంట్గా ఉండటం అనేది చాలా బెటర్ ఆప్షన్ అనే చెప్తాను. ఇంకా లిస్టింగ్కి దగ్గరలోనే ఉంది కాబట్టి మనం చేయాల్సినటువంటి కొన్ని పనులు అనేవి చేస్తూ ముందుకు వెళ్ళిపోవడమేనండి. ఇలా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని ఎప్పుడు కూడా పట్టించుకోకూడదు. కాబట్టి ఇదైతే గమనించండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.